దూత మీడియా, పవర్ ఆఫ్ న్యూస్. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు దూత మీడియా. నేను మీ శ్రావ్య. జనసేన ఎమ్మెల్సీ నాగబాబు సోషల్ వేదికలో ఎప్పుడూ యాక్టివ్గా ఉంటూ నిత్యం రాజకీయాలకు, సినిమాలకు సంబంధించిన అంశాలు మీద ఎప్పుడు తన అభిప్రాయాలను తెలియజేస్తూ ఉంటారు. అయితే తాజాగా సోషల్ వేదికగా నాగబాబు ఒక సుదీర్ఘ పోస్ట్ చేశారు. తెలంగాణ ప్రభుత్వం గద్దర్ అవార్డులను ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఈ అవార్డుల ప్రకటనలో భాగంగా తన కుమార్తె నిహారిక నిర్మాతగా నిర్మించిన కమిటీ కుర్రాల సినిమాకు 2 గద్దర్ అవార్డులు వచ్చిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనూ నాగబాబు ఈ విషయం గురించి సోషల్ వేదికగా స్పందించారు. నిహారిక నిర్మాతగా మారి నిర్మించిన కమిటీ కుర్రాల సినిమాకు గద్దర్ అవార్డులు రావడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు. ఈ సినిమాకు ఉత్తమ ఫీచర్ ఫిలిం అవార్డుతో పాటు ఉత్తమ దర్శకుడిగా కూడా అవార్డు కైవసం చేసుకుందన్నారు. నిజం చెప్పు, నువ్వు హ్యాపీడే సినిమా చూసి బీటెక్ జాయిన్ అయిపోదాం అదేంటి? గద్దర్ గౌరవాన్ని పెంపొందిస్తున్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి అభినందనలు తెలిపారు. ప్రఖ్యాత ప్రజాకవి గద్దర్ పేరు మీద తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అవార్డులను ప్రకటించినందుకు సీఎం రేవంత్ కి, సినిమాటోగ్రఫీ మంత్రికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. నేను తొలిసారిగా నిర్మించిన రుద్రవీణ సినిమాకు జాతీయ సమైక్యతపై ఉత్తమ చలనచిత్రంగా నర్గిస్ దత్ అవార్డు లభించడం, అదే కోవలో ఇప్పుడు నా కూతురు నిహారిక నిర్మించిన తొలి చిత్రం కమిటీ కుర్రోలు జాతీయ సమైక్యత, మత సామరస్యం, అణగారిన వర్గాలు, సామాజిక అభ్యున్నతిపై తీసిన ఉత్తమ ఫీచర్ ఫిలిం అవార్డు అందుకోవడం సారూప్యమైన యాదృచ్ఛికం సంఘటన. అవార్డులు అందుకున్న నిర్మాత నిహారిక, డైరెక్టర్ వంశీ, ఇతర చిత్ర బృందానికి అభినందనలు అంటూ నాగబాబు ఓ పోస్ట్ చేశారు. మరిన్ని ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి దూత మీడియా. థ్యాంక్ యూ. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ దూత మీడియా.